అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. మరణించిన వేణుని శరీరాన్ని చిలికి నిషాదుణ్ణి పొందారు. ఆ తరువాత కుడి భుజాన్ని చిలకటం మొదలుపెట్టారు ఋషీశ్వరుడు. మధ్యమానే చ తత్రాభూత్ పృథుర్వైంజ ప్రతాపవాన్ దీప్యమాన స్వపూష సాక్షాదగ్నిరివజ్వలం. ఆ కుడి చేతిని ఎలాగా మధనం చేయగా తిప్పగా కవ్వాన్ని అందుండి వేణుని యొక్క పుత్రుడు పరమ పవిత్రమైన కాంతితో సాక్షాత్తు అగ్ని ఎలా మెరిసిపోతుందో అటువంటి కాంతితో ఒక మహాపురుషుడు పుట్టాడు. ఆ పుట్టినవాడు అగ్నిస్వరూపంతో ఉన్నాడు. అందుకని అతన్ని పృథువు అన్నారు. తల మెరిసిపోతున్నాడు. ఆ సమయంలో ఆ పిల్లవాడు అలాగా చేతి నుంచి పుట్టాడు. పుట్టడంతో ఆకాశంలో శంఖాలు పూరించారట దేవతలు దుందుగులు మ్రోగించారు. పుట్టిన పిల్లవాడు సాధారణంగా చిన్న పిల్లవాడు ఎప్పుడో పెరగాలి, కానీ పిల్లవాడు పుట్టడంతో నవయువకుడు అయిపోయాడు. యువావస్థలో పొందేట. 16-18 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి యువకుని వలె ఉన్నాడు. మహాసౌందర్యవంతుడు, బలశాలి, వీరుడు, ధైర్యము, ధర్మము అన్నీ ఉన్నటువంటి పురుషుడు పుట్టాడు.
శిశురావస్థతో జన్మించడమే ఆశ్చర్యం అయితే, అలా జన్మించినటువంటి వాడి కోసం ఆకాశంలో ఒక రథం వచ్చిందిట. ఆద్యం ఆజగవం నామ ఖాత్పపాత తతో ధను శరాశ్చ దివ్యా నభసః కవచంచ పపాతః. ఆకాశం నుంచి ఆజగవము అని పేరు కలిగిన ఒక ధనుస్సు దిగొచ్చిందిట. శివుడికి సృష్టి ఆరంభంలో ఈ ధనుస్సే చేతిలో ఉండేది. ఆ తరువాత పినాకము అని మరొక ధనుస్సు సేకరించాడు ఆయన. కానీ మొదట్లో ఆజగవము అనే ధనుస్సు ఉండేది. ఆ ధనుస్సుని తరువాత ఆయన విడిచిపెట్టేసి బ్రహ్మకి ఇచ్చేశాడు. ఆ ఆజగవం అనేటటువంటి మొట్టమొదటి శివుడి యొక్క ధనుస్సు ఆకాశం నుంచి భూమి మీదకి డామ్మని పడింది ఈ కుర్రాడి దగ్గర. అంటే ఇతని కోసం ఆకాశం నుంచి సరాసరి ధనుస్సు ఒకటి వచ్చింది. ఇక కేవలం ధనుస్సు ఉంటే ఉపయోగం ఉన్నది. తుపాకీ ఇచ్చారు, తుపాకీలో గుళ్ళు లేవు, ఉపయోగం ఏమిటిట? అంచేత ధనుస్సుతో పాటు రెండవది బాణములు కూడా పడ్డాయి. శరాశ్చ దివ్యా, దివ్య శరములటవి, మామూలు బాణాలు కాదు, దివ్యములైన బాణములు వచ్చాయి. ఆ బాణములు బ్రహ్మాస్త్రం మొదలుకొని సమస్త అస్త్రాలు ఉంటాయి అందులో. ఎప్పుడు చూసినా 4 ఉంటాయి, ఎన్ని వేసినా 4 ఉంటాయి. ఎన్ని బాణములు తీసినా అక్షయములవి, మళ్ళీ 4 ఉంటూనే ఉంటాయి. అటువంటి బాణముల యొక్క పొది, అమ్ముల పొది కూడా పడింది. ఆ అమ్ముల పొదే కాదట, కవచం చ, దివ్యమైన కవచం కూడా వచ్చింది. ఆ కవచం ధరిస్తే ఒంటి మీద ఎటువంటి ఆయుధం పడినా ఆయుధం యొక్క ప్రభావం వల్ల వాడికి ఇబ్బంది ఉండదు, దెబ్బ తగలదు, మరణం ఉండదు. అటువంటి దివ్య కవచం పుట్టింది. దివ్యమైన రథం దిగింది కిందకి. ఈ విధంగా ఆ మహాపురుషుడు జన్మించగానే దివ్య ధనుస్సు, దివ్య శరములు, దివ్య కవచము, దివ్య రథము అన్ని పైనుంచి కిందకి దిగొచ్చాయి. అతడు అలా పుట్టడంతో ఒక తమాషా కూడా జరిగిందట. ప్రాణులందరికీ ఆనందం కలిగింది. అంతవరకు ఎవ్వరికీ లేనటువంటి ఒక ఆనందం మనస్సులో కలిగింది. ఒక్కొక్కడు పుట్టగానే ఎందుకో తెలియదు ఆనందం, ఒక్కొక్కడు చూస్తే ఆనందం, ఒక్కొక్కడు చూస్తే మత్తబుద్ధి వస్తుంది. ఇవన్నీ ఏమిటంటే వాళ్ళ యొక్క శుభలక్షణాలు అన్నారు. ఆ మహాత్ముడు జన్మించడంతో తస్మిన్ జాతేతు భూతాని సంప్రహృష్టాని సర్వశః సత్పుత్రేణైవ జాతేన వేనోపి త్రిదివం యయౌ. ఆ మహాపురుషుడు పుట్టగానే అన్ని ప్రాణులకు, సమస్త భూతాలకు ఆనందమే ఆనందం కలిగిందట. చిలికినందుకు ఋషులకు ఆనందం కలిగింది. ఆయనచే పరిపాలింపబడాల్సినటువంటి ప్రజలందరికీ ఆనందం కలిగింది. ఆకాశంలో దేవతలకి ఆనందం కలిగింది. చూసారా, కొడుకు ఒక్కడు సరైన వాడు ఉంటే తండ్రికి జాతకం తిరుగుతుందన్నారు. వేన మహారాజు క్రూరుడై, దుష్టుడై, దైవధిక్కారం చేసి ఆ దైవధిక్కారం వల్ల ఋషులందరూ శపించగా చచ్చిపోయాడు. పరమ పాపాత్ముడు వాడు, క్రూర ఘోర నరకాల పాలైపోవాలి నిజానికి. కానీ అతని కుడి చేతి నుంచి ఈ పృథు చక్రవర్తి పుట్టడం వల్ల అతను ఏమయ్యట, త్రిదివంయో, స్వర్గానికి పోయేటవాడు. నరకాలకు పోవలసిన మొత్తం పాపాలన్నీ చటుకులు ఎగిరిపోయాయి. అందువల్ల తండ్రి ఎంత దుర్మార్గుడైనా సరైన కొడుకు పుడితేట ఆ ధర్మాత్ములైన కొడుకు వల్ల కూడా తండ్రికి స్వర్గం అన్నారు. అంతేకాదు, లోకాలను పీడించే కంటకుడైన కుమారుడు పుడితే స్వర్గంలో ఉన్న తండ్రి కూడా నరకంలోకి ఈడ్చుకు రాబడతాడు. పుత్రుడి వల్ల సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. అందుకే కొడుకు క్రూరుడైన ఘోరము మరి లేదు. కొడుకు క్రూరుడైతే ఇంక అంతకంటే ఘోరం లేదన్నారు. చిత్రదహనం బతికొండగా. చచ్చాక పుమ్మని పేరు కలిగిన ఒక నరకం ఉన్నదట. ఆ పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు గనక పుత్రుడు అన్నారు. వేదములో పుత్ర శబ్దానికి నిర్వచనం చేశారు. పుంనామ్నో నరకాత్ర ఇతి పుత్ర అని. పుమ్మని పేరు కలిగిన ఒకనొక నరకం ఉన్నది. ఆ నరకము నుంచి
త్రాయతే రక్షిస్తాడు గనుక పుత్రుడు. పుత్రుడు అంటే అదన్నమాట అర్థం. వీడు పాపాత్ముడైతే స్వర్గంలో ఉన్న తండ్రికి కూడా మళ్ళీ పున్నామ నరకం వస్తుంది, భూమి మీద పున్నామ నరకమే. అందువల్ల ఇక్కడ ఏమని చెప్పారు, సత్పుత్రేణైవ జాతేన వేణోపితృదివంజయౌ. ఆ వేణుడు పాపాత్ముడై కూడా సత్పుత్రుడు పుట్టగానే ఆ పుణ్యాత్ముని కారణం చేత స్వర్గానికి పోయాడు. పుంనామ్నో నరకాత్రాతస్తుతేన సమహాత్మనా. ఇప్పుడు నిజంగా పుత్ర శబ్దం పృథు చక్రవర్తికి పనిచేసిందిట. నరకానికి పోకుండా తండ్రిని కాపాడాడు గనక పున్నామ నరకం నుంచి ఉద్ధరించిన ఘనత పుత్రుడుగా పృథు చక్రవర్తికి దక్కింది. దక్కిన కొడుకులు అందరూ దక్కిస్తారో లేదో తండ్రికి తెలియదు కానీ ఈయన మాత్రం దక్కించాట. మహారాజు గారు పృథు చక్రవర్తి పుట్టగానే ఋషుల ఆనందంతో దగ్గరికి చేరి, మహారాజా మా ప్రయత్నం ఫలించింది, పరమ పాపాత్ముడిని ఒకడిని చంపాం, వాడి శరీరం నుంచి నీలాంటి ఉత్తముడిని సృష్టించాం, చాలా భాగ్యం. నీకోసం ఆకాశం నుంచి సమస్తమైన ఆయుధాలు వాహనాలు వచ్చాయి, ఇక నీకు ఈ భూమండలానికి పట్టాభిషేకం చేస్తాం, సింహాసనం మీద కూర్చోబెడతాం అని ఇలా చూశారట. చూడటంతో తం సముద్రాశ్చ నద్యశ్చ రత్నాన్యాదాయ సర్వశః తోయాని చ అభిషేకార్థం సర్వాణ్యేవోపతస్థిరే. అంతటి మహానుభావుడు జన్మిస్తే ఆకాశం నుంచి ధనుస్సులు రాగాలేంది, ఈయన పట్టాభిషేకానికి ఋషులు చూడటంతో తక్కినవి రావడం ఆశ్చర్యమేమున్నది. అభిషేకం చేయాలంటే నెత్తి మీద పోయడానికి బంగారం కలశాలు కావాలి, ఆ కలశాల్లో సముద్ర జలాలు నదుల జలాలు తీసుకురావాలి. శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తే 500 నదుల నీళ్లు తీసుకొచ్చారట. నదీ శతానాం పంచానాం అంటాడు రామాయణంలో. 500 నదుల నీళ్లు తీసుకొచ్చారట, 4 సముద్రాల జలం తీసుకొచ్చారట. ఇలాగే ఈ పృథు చక్రవర్తి పట్టాభిషేకానికి మొత్తం నదులు సముద్రాల్లోంచి నీళ్ళన్నీ పట్టుకొచ్చారు. ఎవరు? అవే పట్టుకొచ్చి ఇచ్చేయట. సముద్రుడే పట్టుకొచ్చి 4 సముద్రాల నీళ్ళు ఇచ్చాడు, నదులే పట్టుకొచ్చి ఇచ్చేయట. ఇదిగో మా నీళ్లు ఉపయోగించండి, ఆయన నెత్తి మీద పోయండి అభిషేకానికని. తపశ్శక్తి. మహాత్ములు పుడితే వెతుక్కోక్కర్లా, అన్నాన్ని వెతుక్కుని మానవుడు పెడతాడు, కానీ తపస్సు చేసే ఋషిని వెతుక్కుని అన్నం వస్తుందిట. తిరుబాబోయ్ తినంటుంది. తినంటే ఆయన తిండో, కావాలంటే వీడికి దొరకదో పట్టాను. అది యోగం అంటే. ఆ మహాత్ముడు ఏ తపశ్శక్తి వల్ల జన్మించాడు. మహర్షులందరూ, సప్త ఋషులు, 3 కోట్ల మంది దేవతలను ఉద్ధరింపజేసే ఋషులు శరీరం మధించడం వల్ల పుట్టడం వల్ల ఆ మహాపురుషుడిని అభిషేకించడానికి సముద్రుడు జలాలు ఇచ్చాట, నదులు నీళ్ళు ఇచ్చాయట. పితామహశ్చ భగవాన్ దేవైః ఆంగిరసైః సహ స్థావరాణి చ భూతాని జంగమాని చ సర్వశః. అప్పుడు అంగిరసుడనే ఋషి, ఆ అంగిరసుని కుమారుడే బృహస్పతి. అంటే అంగిరస పుత్రుడైన బృహస్పతి, దేవతలు, పితామహుడు బ్రహ్మదేవుడు వచ్చారు. ఆ బ్రహ్మదేవుడు నల్లని ఒత్తైన జుట్టుతో, ఎప్పుడు చూసినా నవయౌవనంతో ఉంటాడు. అదేమిటో తెలియదు, ఈ టీవీల వాళ్ళు, సినిమాల వాళ్ళు బ్రహ్మదేవుడికి ఎప్పుడు అన్యాయం చేస్తారు. ఆ బ్రహ్మదేవుడు అనగానే ఆయన్ని ముసలాండి వేషం వేస్తారు. బ్రహ్మదేవుడు ఎప్పుడు 3 పదులు 30 ఏళ్ల వయస్సు కలిగిన వాడిగా ఉంటాడు, ఆ దాటి ఉండదు. ఆయన చాలా అందగాడు. ఎంత అందగాడు అంటే సుకుమార, పోతన గారు కూడా వర్ణిస్తారు, కనక దండ సుకుమారంబైన శరీరంబు అంటాడు. బంగారపు ఆభరణాలు ధరించిన ఆయన పువ్వులు ఎంత సుకుమారంగా ఉంటే అంత సుకుమారంగా ఉంటాడట. ఆయన జుట్టు ఇంద్రనీలముడుల్లో ఉంటుందిట, నల్లగా ఉంటుందన్నమాట. మరి వీళ్ళు ఎందుకు, ఆయన బ్రహ్మదేవుడు అంటే ముసలాడు తాతగారు. ఇక్కడ బ్రహ్మదేవుడి గురించి చెప్పారు. మంచి నిండు యౌవనముతో, నల్లని ఒత్తైన జుట్టుతో, 4 తలలతో, 4 తలలకు కిరీటములతో,
మహాద్భుతమైన ఎర్రని శరీరమట అయింది. తళ 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 మెరిసిపోతుంది. పద్మరాగములు ఎలా ఉంటాయో ఆ రంగులో ఉంటాట ఆయన. అంతటి ఎర్రని శరీరంతో చక్కగా ఆ స్వామి బ్రహ్మదేవుడు అందరికీ నుదుటి వ్రాతలు వ్రాసే విధాత ప్రత్యక్షమయ్యాడు. స్థావరములు జంగమములు అన్నీ వచ్చాయి. ఆ మహారాజు పృథు చక్రవర్తిని సింహాసనం మీద కూర్చోబెట్టి శిరస్సు మీద అభిషేక జలం పోయాలి అని బ్రహ్మ వచ్చేట ముందుగా అక్కడికి. దేవజ్యేష్ఠుడు బ్రహ్మ వచ్చి ఆ చేతిని ఇలా చేతిలోకి తీసుకున్నట్ట. అతని కుడి చేతిలో ఏం కనపడిందిట? ఆ పృథు చక్రవర్తి కుడి చేతిలో హస్తేతు దక్షిణే చక్రం దృష్టవాతస్య పితామహక. అభిషేకం చేయడానికి బ్రహ్మ వచ్చి అతని కుడి చేతిలో ఏం చూశాడు? చక్రం కనపడిందిట. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రం అరచేతిలో మచ్చ కింద ఒక బొమ్మ కింద ఉన్నది, రేఖలు, చక్ర రేఖ చూశాడు. బ్రహ్మదేవుడు ముక్కు మీద వేలేసుకున్నాడు. విష్ణో అంశం పృథుం మత్వా పరితోషం పరం. ఆహా, విష్ణువు యొక్క అవతారమేతడు. విష్ణువునికి 24 అవతారాలు ఉంటాయన్నారు, అందులో ఇదొక అవతారం అన్నమాట. ఆ విష్ణువు యొక్క అంశం వల్ల జన్మించాడు ఈయన అని ఆనందం పొందాడు. లేకపోతే ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మలోకంలో ఉండవలసిన నేను ఇతన్ని అభిషేకం చేద్దామని నా మనస్సు కనిపించి ఎందుకు ఇక్కడికి వచ్చాను? ఇతడు విష్ణువు శిస్వరూపుడు. ఆహా, భగవంతుడు మళ్ళీ ఇలా జన్మించాడు. భగవంతుడు పూర్తిగా కళలతో పుడతాడు కొన్ని సందర్భాల్లో. కృష్ణుడు పరిపూర్ణ అవతారం, రాముడు 12 కళలు. కానీ ఈ పృథు చక్రవర్తి 2 కళలతో పుట్టాట, 2 అంశములు అన్నమాట. ఇలా కొద్ది కొద్ది అంశాలతో జన్మించాడు ఈ భగవంతుడు. అందుకే ఇతనికి శివుడు అంతటి వాడు ధనుస్సు ఇచ్చాడు. ఇతనికి రథాన్ని దింపారు కిందకి. ఓహో, ఇతడు విష్ణు స్వరూపుడా అని పట్టరాని ఆనందం పొందటండి. పరితోషం పరంయో, అపారమైన ఆనందం పొందాడు బ్రహ్మ. మరి భగవంతుడు పుడితే అవతరిస్తే ఆనందం కాదా? విష్ణు చక్రం కరే చక్రం సర్వేషాం చక్రవర్తినాం భవత్యవ్యాహతో యస్య ప్రభావస్త్రిదశైరపి. మహాచక్రవర్తులు కొంతమంది చేతుల్లో ఈ విష్ణు చక్రం గుర్తులుంటాయట. ఎవరి చేతిలో ఈ చక్రం ఉంటుందో అటువంటి వాళ్ళు దేవతలను కూడా లెక్క చెయ్యలేనంత బలవంతులు అవుతారు. వాళ్ళు దేవతలను కూడా అదుపులో పెడతారట, దేవతలకు సాయం చేస్తారట. చూసారా, ఇక్ష్వాకు మహారాజు, దిలీప చక్రవర్తి, రఘు మహారాజు దేవతలకు సాయం చేశారు. అలాగే ముచ్చుకుంద మహారాజు, వీళ్ళంతా కూడా అంటే విష్ణువు యొక్క చక్రం వాళ్ళ చిహ్నాలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. అటువంటి మహాచక్రవర్తులు. ఇతనికి స్పష్టంగా ఉన్నది పైగా, కాబట్టి పూర్తి విష్ణువు స్వరూపుడు ఇతడు. విష్ణువు యొక్క కళలు ఇతరులు ఎంతో కొంత ఉన్నాయి అని నిర్ధారణ చేసుకుని బ్రహ్మదేవుడు ఆయన మీద జలం పోశాడు. చాలా అత్యద్భుతమైనటువంటి పట్టాభిషేక ఘట్టం అది. వేదమంత్రములు చదువుతూ బ్రహ్మ శిరస్సు మీద నీళ్లు పోయగానే సముద్ర జలం, నదీ జలం, బృహస్పతి వచ్చాడు. ఆయన సామవేదం పఠించేట, సంగీత స్వరంతో ఉంటుంది. ఆ సామవేదం పఠిస్తూ ఆయన ఆకాశగంగా జలం పోశాడు. తక్కిన దేవతలంతా వచ్చారు. ఇంద్రుడికి మాత్రమే దేవతలు అభిషేకం చేశారు ఒకప్పుడు. అలాగే దేవతలందరూ వచ్చి 3 కోట్ల మంది దేవతలు ఆయన శిరస్సు మీద అలా నీళ్లు పోసి అభిషేకం చేశారట. ఇంకా సమస్తమైన ఋషులు వచ్చారు, పుష్పవర్షం కురిపించారు, సుగంధ ద్రవ్యాలు రాశారు, అగరువత్తులు ధూపం ఇచ్చారు, తక్కిన వాళ్ళు లేచారు, రకరకాల పదార్థాలు నివేదనలు కూడా చేశారు. ఆ మహాపురుషోత్తముణ్ణి వసవో వాసవం యథ, అష్టవసువులు దేవతలు వాసవుణ్ణి అంటే ఇంద్రుణ్ణి ఎలాగ అభిషేకం చేస్తారో అలా అభిషేకం చేశారట. ఆ చెయ్యడమే కాదు, వాళ్ళందరూ కూడా కొద్ది కొద్ది తమ తమ తేజస్సులు ఉంటాయి కదా. బ్రహ్మలోంచి కొంచెం తేజస్సు, ఇంద్రుడిలోంచి కొంత తేజస్సు, యముడిలోంచి కొంత తేజస్సు, ఇలా ఋషుల్లోంచి వారి వారి శక్తులు కొంత ఆ పృథు చక్రవర్తిలో కలిసిపోయాయట. మహా తేజస్సేలయ్యాడు ఆయన. మహత రాజరాజ్యేన పృథుర్వైన్య ప్రతాపవాన్ శోభిషిక్తో మహాతేజ విధివద్ధర్మకో విధి.
ఈ విధంగా అందరి తేజస్సులు పుచ్చుకున్న ఆయన మహా తేజస్శాలి అయి పరమ ప్రతాపం పొంది ధర్మకుశలుడై మహానుభావుల వల్ల విధిపూర్వకముగా రాజ్య పదాన్ని పొందాడు. అందరూ రాజమార్తాండుడని, రాజరాజని, రాజపరమేశ్వరుడని ఇటువంటి బిరుదులు ఇచ్చారు. తండ్రేమో ప్రజా కంటకుడయ్యాడు. కానీ అతని శరీరం నుంచి పుట్టినవాడు విష్ణు స్వరూపుడు పుట్టాడు. పనస పండు ఉంటుంది, పై తోలంతా గుచ్చుకుంటూ ముళ్ళల్లా కనపడుతుంది. కానీ అది కోస్తే ఆ పై తోలు తీసేస్తే తీయని పనసతనలు ఉంటాయి. గులాబీ పుష్పం ఉన్నది, పాటలీ పుష్పం, పువ్వు చాలా కోమలం, ఆ పువ్వు కింద ముళ్ళు ఉంటాయి. కంటకాల్లోంచి బంగారం లాంటి పువ్వులు పుడతాయి. ముళ్ళు చర్మంలో తీయని కొనలు ఉంటాయి. బాగా కుళ్ళిపోయిన పెంటనేలలో నుండి సారవంతం అవుతుంది. అందుకని అందులోంచి మంచి తోటకూర మొదలైన మొక్కలు మొలుస్తాయిట. చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఎక్కడ పెంట ఎక్కువ ధరలు ఇస్తే అక్కడ బాగా పంట పండుతుంది. పూర్వం పొలాల్లోకి ఎరువులు వేసేవారు. అదే చెబుతున్నాడు ఇక్కడ. పెంట ఉన్న చోట నుంచి సారవంతమైన వృక్షాలు లేస్తాయి. వేణుడు అనేవాడు ఉన్నాడే, నీచ శరీరం వాడిది. కానీ ఆ నీచ శరీరం నుంచి భగవంతుడు అవతరించాడు. దీన్ని బట్టి భగవంతుడు లేని చోటంటూ ఉండదు. మానవ దృష్టిలో నీచత్వము, పుణ్యాత్ముడు అనేటటువంటి లక్షణములు తప్ప ఆయన అందరినీ సమానంగానే చూస్తాట, అందరినీ ఉద్ధరిస్తాట. లేకపోతే ఆయన ఆ శరీరం నుంచి పుట్టడం ఏంటి, వాడు ఉద్ధరింపబడ్డం ఏమిటి? అదే భగవంతుని యొక్క మహాలక్షణం అంటే. ఈ విధంగా ప్రజలకు ఆనందం కలిగించడానికి కంటకుడైన అతని శరీరం నుంచి పుట్టి ప్రజల మీద అనురాగం చూపించాడు. ప్రజలందరూ కూడా ఆయన్ని అనురాగంతో చూశారట. అనురాగాత్ తతస్తస్య నామరాజేత్యజాయత. ప్రేమగా మహారాజా అని పిలిచారు. అప్పటి నుంచి అతని పేరు రాజు అనే పేరు స్థిరపడిపోయింది అతనికి. రాజు అంటే పృథ్వీ రాజు. ప్రజలంత గారంగా ఆప్యాయంగా పిలిచేవారు ఆయన్ని. ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తే సముద్రం కెరటాలు వేచడం మాని స్తంభించిపోయేదట. స్తంభించిపోయిన కెరటాల మించి నేల మీద నడిచినట్టు నడిచేవట ఆయన. ఆపహ తతస్తంభిరే చాస్య సముద్రమభియాస్యత పర్వతాశ్చ దుర్మార్గం ధ్వజభంగశ్చనాభవత్. సముద్రం ఏమో కెరటాలు అదుపులో పెట్టుకుని స్తంభించి నడవడానికి మార్గం ఇస్తే, కొండలు ఇతను రాగానే వంగిపోయి పల్లమైపోయి నడిచి వెళ్ళు మామేంచనేవి. ఈ విధంగా కొండల మీద, గుట్టల మీద, భూమండలం మీద, సముద్రాల మీద, నదుల మీద, వృక్షాల మీద, అన్నిటి మీద ఆధిపత్యం. అతను వెళ్ళే దారికి అడ్డం ఏ వస్తువు రాలేదు. అందువల్ల అతని ధ్వజం, అతని పతాకం ఎప్పుడూ ఆగిపోవడం అనేది లేకుండా అలా ప్రయాణం చేస్తూనే ఉండేది. ఆ పుణ్యాత్ముడు పరిపాలించే కాలంలో దున్నకుండానే నేలలో మొక్కలు లేచేవి, పంటలు చక్కగా పండేవి. మనవాడు కష్టపడి సాగు చేసి దున్ని నీరు పెట్టి బోర్లు వేసి గందరగోళం పడాలి. అవి లేదు ఆయన కాలంలో. అకృష్టపత్య పృథివీ, ఏమీ నేల దున్నకుండానే పంటలు వచ్చేవి. అంతేనా? సిద్ధ్యం తెన్నాని చింతయ, ఏ రకమైన ధాన్యం కావాలంటే ఆ ధాన్యం ఇచ్చేదట భూమి. నాకు గోధుమలే కావాలి అని కొందరంటే గోధుమలే వచ్చేవి. అలా కాదు, వరి కావాలంటే వరే పండేది. అలా భూమండలం ఆ కాలంలో పంటలు ఇచ్చింది. ఆ మనస్సులో చింతించినంత మాత్రం చేతనే ఆ కాలంలో కూడా పళ్ళు దొరికేవిటండి. శీతాకాలంలో తప్ప లభించని సీతాఫలాలు ఉన్నాయే, అవి కూడా వేసవకాలంలో కావాలన్నా ప్రజలకు దొరికేవిట. అతని ధర్మ లక్షణం అటువంటిదన్నారు. ఇలాగా పృథువు యొక్క కాలం స్వర్ణయుగం అయిపోయింది. రాజు పృథు చక్రవర్తి అలా పుట్టడంతో యజ్ఞే పైతామహే శుభే సోతః సూత్యాం సముత్పన్న సౌన్యే గని మహామతి.
పైతామహ యజ్ఞం బ్రహ్మయజ్ఞం చేసేట ఆయన. ఈ బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు అందులో యజ్ఞం పూర్తయ్యాక మహాత్ములు సూత జాతి వారు పుట్టారు. అంటే పండితులు. సూత మహర్షి అంటే అదే, ఎవరు పండితులో వాళ్ళను సూతులు అనేవారు. వీళ్ళకి పాండిత్యం బాగా ఉండేది, పొగడ్డం బాగా ఉండేది, ఎవరినైనా మంచి గుణములుంటే స్తుతించేవారు. అటువంటి సూత జాతి పుట్టింది. ఆ యజ్ఞంలోంచే మాగధ జాతి అని మరొక జాతి పుట్టింది. ఈ ఇద్దరిని కలిపి సూత మాగధులు లేక వంది మాగధులు అనేవారు. ఈ వంది మాగధులు పుట్టగానే మునీశ్వరులు అన్నారు కదా, ఈ పృథు చక్రవర్తిని వర్ణించండి, ఈ ప్రతాపాన్ని వర్ణించండి ఓ వంది మాగధులారా, యజ్ఞం యొక్క చిట్ట చివరి సమయంలో మీరు పుట్టారు కాబట్టి ఓ సూత మాగధులారా ఈయన్ని వర్ణించండి. వాళ్ళ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని కాసేపు అయ్యాక చేతులు జోడించి ఓ ఋషీశ్వరులారా ఈ పృథు చక్రవర్తిని గురించి వర్ణించమంటున్నారు. ఇతడు ఇంకా రాజ్యాన్ని పూర్తిగా పాలించలేదు, పెట్టలేదు, నిన్నగాక మొన్న పుట్టాడు. ఏం తెలిసి ఇతని గురించి పొగడ్డానికి మాకు? పూజ్యులు పెద్దలు అని అందరినీ అన్నట్టుగా రెండు ముక్కలు వేయడానికి కుదరదే, తెలుసుకోకుండా ఒక వ్యక్తి గురించి. ఇంతకీ ఇతను పుట్టి గట్టిగా 10 వారాలు కాలేదు, చేసిన గొప్ప పనులు లేవు, ఎలా పొగడతాం? అద్య జాతస్య కర్మ జ్ఞాయతేస్య మహీపతే గుణాన్న చాస్య జ్ఞాయంతే నాస్య ప్రథితం యశః స్తోత్రం కిమాశ్రయం త్వస్య కార్యం అస్మాభిరుచ్యతాం. ఈ మహారాజు ఉత్పన్నమయ్యేంది ఇప్పుడే. అతని గుణములు కర్మలు తెలియవు, కేవలం యజ్ఞం చేయడం తప్ప ఏం చేశాడు ఆయన? ఈయన గుణములేమి ప్రకటన గల, ఏదో ఏడాదో 2 ఏళ్ళు పరిపాలించాడు అనుకోండి ఎవడన్నా, ఓహో ఇతడు ఈ కాలంలో ఇన్ని పనులు చేశాడు, ఇన్ని నదులు చక్కగా ఆనకట్లు కట్టాడు, కాలువలు తవ్వించాడు, నూతులు తవ్వించాడు, చెట్లు వేయించాడని చెప్పడానుకుంది, ఇన్ని దానాలు చేశాడని. ఇతని కీర్తి లోకంలో ఇంకా వ్యాపించలేదు. ఇప్పుడు మేము ఏమి ఆధారంగా స్తుతిస్తాం? స్తుతించలేం, కష్టం. అప్పుడు ఋషులు అన్నారట, భలే వాళ్ళరా మీరు, ఆయన విష్ణువు స్వరూపుడు పుట్టి 10 వారాలు అవ్వాలా? ఏమక్కర్లా. భవిష్యత్తులో ఇతను ఎంత గొప్పవాడవుతాడో అవన్నీ మీ కంటికి కనపడతాయి, అవి వర్ణించండి అడ్వాన్స్గా అన్నారట. అతడు ఏం చెయ్యబోతున్నాడో వాటిని వర్ణించండి. ఈ మహాబలశాలి అయిన చక్రవర్తి మహారాజు భవిష్యత్తులో ఏ ఏ కర్మలు చేస్తాడో ఆయనకి భవిష్యత్తులో గుణాహ భవిష్య ఏ చాస్య తైరయం స్తూయతాం నృపః, ఇతనికి భావిలో ఏ గుణములు ఉంటాయో, భవిష్యత్తులో రాజ్యాన్ని ఎలా పాలిస్తాడో, ఏమేమి పనులు చేస్తాడో ఇవన్నీ వర్ణించండి. ఇది విన్నాడు రాజు, సంతోషం కలిగింది. ఎందుకంటే పనులు చేసిన తర్వాత తమరింత వాడని పొగట్టడం ఒక ఎత్తు, నువ్వు ఇలాంటి వాడివి కావాలి అని ముందుగానే పొగిడితే ఒళ్ళు దగ్గరెట్టుకుని అలా అవ్వాలి నేను అనుకున్నట్టు ఆయన. అది రహస్యం, అందుకని పొగడాలట. అయ్యా మీకు ఈ పదవి వచ్చింది, మీరు దాతలు కావాలి, మీరు ఇలాంటి పనులు చేయాలని ముందే చెప్పి పొగిడితే అది నిలబెట్టుకోవడానికి ఉత్తముడు అన్నవాడు ప్రయత్నిస్తాడు. అందుకని ఆయన పరమం తోషం యయౌ బ్రహ్మానందం పొందేట. తన మనస్సు ఇలా అనుకున్నాడు. ఏమనుకున్నట్ట? సద్గుణై శ్రాఖ్యతమేతి తస్మాల్లభ్య గుణా మమ. ఈ ఋషీశ్వరులు ఈ వంది మాగధులను ఏమంటున్నారు? నా గుణములు వర్ణించమని కోరుతున్నారు. నిజమే, ఇప్పుడు వీళ్ళు నన్ను వర్ణిస్తారు, నువ్వు ఇలాంటి వాడు అని. ఆ వర్ణించే గుణాలన్నీ గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో నేను ఆ గుణాలన్నీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తా. ఫలానా దాత అన్నారనుకోండి, ఆ దాతృత్వం నేను నిలబెట్టుకుంటా అని మనస్సులో నిర్ణయం గట్టిగా చేసుకున్నాడు. నేను మంచి గుణములు సంపాదిస్తాను, ప్రశంసకి భవిష్యత్తులో కూడా కారకుండా అవుతాను. ఈ స్థితి వల్ల ఏ ఏ గుణములు ఉన్నాయో అవన్నీ సావధానంగా వింటా, అందుకని స్థుతించాలి. ఒక ఆయన అన్నాడు, ఏం పొగడకూడదండి అనవసరం మనుషులు అన్నాడు. నిజమే, పొగడకపోతే వీడు ఏ పని చేస్తాడు? ఒక కుర్రవాడు చదివాడు, గంటలో పాఠం అప్పచెప్పేశాడు. వాడిని ఇంకా ప్రోత్సహించాలంటే బలేరా, గంటలో కదా అరగంటలో కూడా నువ్వు అప్పచెప్పగలవు అంటేనే వాడు రేపు అరగంటలో చదవడానికి అప్పచెప్పడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు అప్పచెప్పింది ఏమిట్లా అన్నావు అనుకోండి, 2వ రోజు చదవడు వాడు.
అందుకే ఋషీశ్వరులు మహానుభావులైన వాళ్ళు శిష్యుల్ని బహుమానాలు ఇచ్చి ప్రశంసలు ఇచ్చి పైకి తీసుకొచ్చేవారు. ఎంత బాగా చదువుకున్నా నీ మొహం అంటే వాడి మొహమే మిగులుతుంది ఎవరికి చదవడు. అదే సైకాలజీ అంటే. అందువల్ల ఎప్పుడు కూడా ప్రశంసల ద్వారా పైకి తీసుకురావాలి. అలాగని నీచుణ్ణి మూర్ఖుణ్ణి మాత్రం ప్రశంసించకూడదు. అందువల్ల వీళ్ళు నన్ను గొప్ప గుణములతో ఉండమని ప్రశంసిస్తే అవి నేను నిలబెట్టుకుంటాను. సావధానంగా వీళ్ళు నా గురించి వర్ణించే గుణములు వింటాను. ఆ గుణములు ఎలా ఉన్నా నేను విడిచిపెట్టకుండా వాటిని ఆచరణలో పెడతాను. ఈ ప్రకారంగా చక్రే మతిం నృపః తన మనస్సులో పెట్టుకున్నాడు. ఈ అవగుణములు ఉండకూడదు ప్రతి వాళ్ళు కొన్ని లక్షణాలు అంటారు ఇప్పుడు వీళ్ళు. అవేం చేస్తాను ఉండకూడనివి? తదహం వర్జయిష్యామి, వాటిని వెంటనే విడిచిపెట్టేస్తా. ఆ ఉండకూడదన్న లక్షణాలు ఏవైతే అన్నారో వాళ్ళు ఆ లక్షణాలన్నీ కూడా విడిచిపెట్టేస్తాను నేను అనుకున్నాడు. అప్పుడు ఆ వందిమాగధులు లేచారట. అథతౌ చక్రతు స్తోత్రం పృథోర్వైన్యస్య ధీమతః భవిష్యై కర్మభిః సమ్యక్ సుస్వరౌ సూతమాగధౌ సత్యవాగ్దానశీలోయం సత్యసంధో నరేశ్వరః హ్రీమాన్ మైత్రః క్షమాశీలః విక్రాంతః దుష్టశాసనః. ఆ తర్వాత ఆ వందిమాగధులు పరమ బుద్ధిమంతులై వ్యానకుమారుడైన పృథు చక్రవర్తి దగ్గరకు వచ్చి భవిష్యత్తులో చేయబోయే గుణములు, ఆయనకి రాబోయే కర్మలు ఇవన్నీ కూడా మంచి స్వరంతో ఇలా స్తుతించారు. ఓ మహారాజా, నీవు సత్యవాదివి, దానశీలుడవు, పరాక్రమం కలిగిన వాడివి. ఎవడైనా వేదములను మొదలైన వాటిని ధిక్కరిస్తే అటువంటి నాస్తిక మార్గం కలిగిన వాళ్ళని దుష్టుల్ని దమనం చేస్తావు. నువ్వు ధర్మజ్ఞ, ధర్మాన్ని తెలుసుకుంటావు. ఏది ధర్మమో ఏది అధర్మమో చాలా కష్టం తెలుసుకోవటం. ధర్మమునకు సూక్ష్మం ఉంటుందట, అలాంటి సూక్ష్మ విషయాలు కూడా తెలుస్తాయి. ధర్మము ఒక్కొక్కప్పుడు అధర్మం అనుకున్నదే ధర్మం అవుతుంది. ధర్మరాజు గారు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు. చచ్చిపోవడం అంటే శరీరం విడిచిపెట్టకుండానే బొందుతోటే స్వర్గానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళగానే ఒక్క నిమిషం నరకం చూశాట. ఆయన ఎందుకు ఇలా నరకం చూశాను అని ఆయనకు అనుమానం వచ్చింది. నారదుని అడిగాడు, మహానుభావ నారద, నేను స్వర్గానికి శరీరంతో వెళ్ళగలిగాను, అయినా నరకం చూశాను, ఎందువల్ల తెలియదు, నేను ఎందువల్ల ఈ నరకం చూశాను అన్నట్ట. ఒకప్పుడు శ్రీకృష్ణుడు నన్ను అసత్యం ఆడమన్నాడు. ఒకవేళ అసత్యం ఆడటం వల్ల అశ్వత్థామ చచ్చిపోయాడు అని ద్రోణుడికి చెప్పడం కోసం అశ్వత్థామ హతహ అని మెల్లిగా కుంజరహ అన్నాను. ఆ చిన్న అసత్యం ఆడటం వల్ల కానీ నేను నరకానికి వచ్చానా అని అడిగాట. అందువల్ల నరకానికి రాలేదు అన్నాడు నారదుడు. మరెందువల్ల వచ్చావు అంటే, శ్రీకృష్ణుడు ఏది చెబితే అదే సత్యం. అశ్వత్థామ హతహ అని నీవు అనవయ్యా నువ్వు అని కృష్ణుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు ధర్మరాజు అనుకున్నట్ట, కృష్ణుడు కూడా నా చేత అబద్ధం ఆడిస్తున్నాడు అని కృష్ణుడిని శంకించాట. కృష్ణుడిని శంకించిన పాపానికి నువ్వు నరకం చూసావు అన్నాడు. కాబట్టి భగవంతుడైన కృష్ణుడు చెప్పిందే ధర్మం. అది కాకపోతే ఇంక సృష్టి ఉన్నది. ఆయన నిర్ణయించిందే సత్యం అంటే అదే ధర్మం. దానిని శంకిస్తే అధర్మం పొంది నరకానికి వెళ్ళాడు. అలాగే ఈ పురాణాల్లో ఏం చెబితే అది నమ్మడమే. అది నమ్మితే అది ధర్మం. అది ఏం చెప్పి ఆ పురాణాలు కూడా చెప్పినవి నమ్మాలా, అందులో ఉన్నది నేను నమ్మను అంటే అదే అధర్మం అంటే, అంతకుమించి ఏం లేదు మనకు శాస్త్రం మీద నమ్మకం ఉంటేను. అందువల్ల ధర్మము చాలా సూక్ష్మమైనది. ఒక్కొక్కప్పుడు అసత్యమాడినా అది అసత్యం కాదట. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబు నిత్తు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకున్నట్ల. 10 మందికి ఉపకారం చేయడానికి కనుక అబద్ధం ఆడామనుకోండి, ఎవరో కొంతమంది దుర్మార్గులు వచ్చి ఒక కుర్రాన్ని చంపేస్తున్నారు. ఆ కుర్రాడు పరిగెత్తుకు మన ఇంట్లోకి వచ్చి దాక్కున్నాడు. ఆ కత్తులు పుచ్చుకొచ్చిన వాళ్ళు అన్నారు, ఏమయ్యా ఒక కుర్రాడు ఇలా వచ్చాడు మీ ఇంట్లోకి వచ్చాడని. నేను నిజమే చెప్పేస్తానండి, మా ఇంట్లో ఉన్నాడండి అన్నాం అనుకోండి, వీళ్ళు వచ్చి వాడిని నరికేస్తారు. ఆ చంపిన పాప ఎవరిది? ఈ నిజం చెప్పిన వాడిది. ఆ విధంగా
వీడు పాపం చేసిన వాడు అవుతాడు. అదే కుర్రవాడు లేడు పారిపోయాడటు అని చెప్పాడు అనుకోండి, వీడి ప్రాణం నిలబడతాయి. అంటే ఆ ప్రాణిని కాపాడిన పుణ్యం వచ్చింది. ఆ విధంగా ఒక ప్రాణిని కాపాడడానికో 10 మందికి ఉపకారం చేయడానికో అసత్యం ఆడితే ఆ అసత్యం కూడా సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. 10 మందికి అపకారం చేయడానికి సత్యం పలికేమనుకోండి, ఆహా సత్యం వల్ల ఉపయోగం లేదు, అది మహాభయంకరమైన పాపాన్ని ఇస్తుంది. కాబట్టి 10 మందికి ఉపకారం చేయడం కోసం వాడే అబద్ధమే సత్యం, 10 మందికి అపకారం చేయడానికి ఆడే సత్యమే అసత్యం. ప్రాణాతురుడైనతో ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడచ్చు, తప్పులేదన్నారు. పరిణయంబునయందున పల్కు బొంకు సత్యాతిశయం భయండ్రు. పేట్ల మీద పెళ్లి ఆగిపోయే స్థితి వచ్చింది. 1,00,000 రూపాయలు కట్నం ఇస్తానన్నాడు తండ్రి, ఇవ్వలేకపోయాడు. కానీ పెళ్లి ఆగిపోకూడదు, అందుకని ఇప్పుడే వస్తుంది, తాళి కట్టాక వస్తుంది చెక్ అనొచ్చు, లేదా దొంగ చెక్ ఇవ్వచ్చు, అబద్ధం ఆడచ్చు. ఆ తాత్కాలికంగా ఆడే అసత్యం ప్రమాదం కాదు. చిన్న చిన్న వేడమన్నారు తప్ప ఆలు కూడా రాని పిల్ల మా అమ్మాయి ఎంఏ చదివిందండి అని ఒక ఆయన పెళ్లి చేశాడు. లా గోల్డ్ మెడలిస్ట్ అని ఇంకోటి పెళ్లి చేశాడు, లేనిపోని గందరగోళం. ఇలాంటి అంత దారుణంగా ఆడమని కాదు, చిన్న చిత్తగా ఒక్కొక్కప్పుడు కళ్యాణం కోసం కక్కుర్తిపడి అబద్ధం ఆడితే అది కూడా పర్వాలేదు అన్నాడు. అన్ని వేళలా దాన్ని ఉపయోగించకండి, అది చాలా ప్రమాదం. పాప అవతల వాడు గిలగిల్లాడిపోతాడు. ఎందుకంటే మా అమ్మాయి అల్లుడా పెళ్లి సంబంధానికి వచ్చాట ఒక అమ్మాయి తండ్రి, మా అమ్మాయి బాబు అస్సలు ఎదురు చెప్పదయ్యా, నువ్వు ఎన్ని కొట్టు తిట్టు ఎదురు చెప్పదు, మంచి అమ్మాయి, అటువంటి మంచి అమ్మాయి ఇచ్చి నీకు పెళ్లి చేస్తున్నాను అన్నట్ట. ఈ బాబు అంతకంటే కావాలని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి రోజు వచ్చి అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బే అందుట. ఇదేమిట్రా చూస్తే మోగది, ఇదేమిటి మామగారు బాబు అని తలకాయ మొత్తుకున్నట్టు. నేను ముందే చెప్పాగా మా అమ్మాయి ఎదురు చెప్పదని ఇదే అన్నట్ట. నువ్వు కొట్టినా తిట్టా ఎదురు మాట్లాడలేదంటే ఇదేనమాట. ఓహోహో, అంత దారుణంగా కూడా అసత్యాలు ఆడేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. సాధ్యమైనంత వరకు పెళ్లిళ్లలో ఏదో గండం గట్టెక్కడానికి చిన్న చిత్తగా అబద్ధములు ఆడినా అది కూడా సత్యంతో సమానమే. ఇవన్నీ ధర్మం యొక్క రహస్యములు. అటువంటి ధర్మములన్నీ నీకు తెలియగాక. ఏది ధర్మం ఏది ధర్మం బాగా నీకు వంటబొట్టుగాక. ఇంకా కృతజ్ఞశ్చ, నీకు మరొక లక్షణం ఉండాలి, అది కృతజ్ఞత. కృతము అంటే చేసినది, జ్ఞ అంటే గుర్తుపెట్టుకునుట. ఎవడైనా ఇంత ఉపకారం చేస్తే వాడిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగని అత్తమాటు అవి బాబాయ్ నువ్వు ఎంత చేసావు ఎంత చేసావు అని పొగడ్డం కాదు కూర్చుని. ఒక ఆయనకి ఓ మంత్రి గారు ఉద్యోగం ఇచ్చారు. ఇక అక్కడి నుంచి వీడు రోజు వీళ్ళు ఉద్యోగం చేయడం మానేసి, మంత్రి గారు మీరు ఈ ఉద్యోగం ఇచ్చారండి, రోజు పొద్దున సాయంకాలం దాకా అదే పొగడ్డంట. ఈ ఉద్యోగం ఇవ్వకపోతే నాకు ఏమైపోదును, ఈ ఉద్యోగం ఇచ్చారు మీరు మహాత్ములు, ఉద్యోగం ఇచ్చారు మహాత్ములు. 3 రోజులు పొద్దున్నది సాయంకాలం దాకా మంత్రి గారిని కాలకృత్యాలకు కూడా వెళ్లకుండా పొగుడుతున్నట్టు వీడు. దాంతో ఒళ్ళు మండిపోయింది ఆయనకి. 4వ రోజు కోపం వచ్చి మహారాజు గారిని పొగడవయ్యా, అసలు ఉద్యోగం ఆయన వెంటనే ఇచ్చానన్నట్టు ఈ మంత్రి గారు. వెంటనే వీడు రాజుగారిని పొగిడాడు. ఓ పూట బాగానే ఉంది రాజుగారికి, 2వ పూట కూడా అడ్డం కొట్టేసరికి ఒళ్ళు మండింది. భోజనం చేద్దామంటే వీడు వస్తాడు కూడా, ఎక్కడికెడితే అక్కడికి ఆరే బాత్రూమ్ వెంట కూడా పడతాడు. వీడు ఈ పొగట్టం ఏంటారు బాబని తీసిపారేంటారు వీడు ఉద్యోగం అన్నాడు రాజుగారు. వీడు ఏడుస్తూ మంత్రి గారి దగ్గరికి వచ్చి, మంత్రి గారు మీరు చెప్పినట్టే రాజుగారిని కూడా పొగిడానంటే మరి ఉద్యోగం పోయింది ఏమిటన్నాడు. మరి పోద ఏమిట్రా నీ మొహం, కృతజ్ఞత కలిగి ఉండడం అంటే గుర్తు పెట్టుకోమని. అత్తమాటు వీళ్ళు ఉద్యోగం ఇచ్చారంటే అసలు ఉద్యోగం చేయడం మానేశారు, అది కాదు. కాబట్టి కృతజ్ఞత అనేది ఏమిటి అంటే దానికి నిర్వచనం ఉన్నది, మనస్సులో పెట్టుకోవాలి. అస్తమాటు దాన్ని స్థుతించక్కర్లా, కానీ అవసరం వస్తే ఆ చేసిన దాన్ని గుర్తుపెట్టుకుని ఉపకారం చేయాలి, అవతల వాడికి అపకారం చేయకూడదు. ఎంత చేస్తే గుర్తుపెట్టుకుంటారు మహాత్ములు, అంత అపకారం చేస్తే మర్చిపోతారట. అది కృతజ్ఞత యొక్క లక్షణం అంటే. అపకారములు తొందరగా మర్చిపోతారు, ఉపకారములు మర్చిపోరు. గతన్న శోచామి కృతం స్మరామి, గతం గురించి ఆలోచించను, నువ్వు అపకారం చేసినా చెయ్యొచ్చు. కృతం స్మరామి, చేసిన ఉపకారం ఉంటే మాత్రం మర్చిపోను. ఇది మానవుడు నిర్ణయం పెట్టుకోవాలట. మానవుడు ఎప్పుడు 2 గుర్తు పెట్టుకోవాలి. ఇతరులు తనకు ఏదైనా మేలు చేస్తే దాన్ని మర్చిపోకూడదు, తాను ఇతరులకి మేలు చేస్తే మర్చిపోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, రివర్స్ చేసి ఆడికి రూపాయి ఇచ్చానండి 10 రోజుల క్రితం, మొన్న బూరి పెట్టారు గారి పెట్టానండి, ఇప్పుడు వాడు నేను దారిలో కనపడితే దండం పెట్టకుండా తలకాయ తిప్పిపోయాడండి అంటాం. ఏడాది క్రితం గారి పెడితే ఇప్పటిదాకా అది గుర్తుపెట్టుకోవాలా? అదే ఇతరులకు మనం ఎంత ఉపకారం చేస్తే తక్షణం మర్చిపోవాలట.
అలా మర్చిపోతేనే భగవంతుడు వీడిని అనుగ్రహిస్తాడు. వాడికి రోజు ఈ ఉపకారం చేశాను అనుకుంటే ఇక ఉపకారం చేసిన ఫలితం ఉండదు, అపకారం చేయడం కంటే ఎక్కువ అది. ఇతరులు మనకు అపకారం చేస్తే తక్షణం మర్చిపోవాలి. అదిగో అది కృతజ్ఞత లక్షణం. నాయనా నీవు ధర్మజ్ఞశ్చ ధర్మజ్ఞుడు అవ్వాలి, కృతజ్ఞశ్చ ఇలాగా చేసిన మేలు మర్చిపోని వాడు అయి ఉండాలి. ఇంకా మూడవ లక్షణం దయావాను, దయగలిగిన వాడు అయి ఉండాలి. అన్ని ప్రాణులను ఒకే రకంగా చూడగలగాలి, ప్రేమగా చూడాలి. ఒకళ్ళని కొట్టి ఒకళ్ళని పొగిడి ఇలా చేయటం కాకుండా సాధ్యమైనంత తప్పు చేస్తే శిక్షించడం వేరు. రాదన్నాక తప్పు చేసిన వాడిని శిక్షించకుండా ఎలా ఉంటాడు? అపరాధం అపరాధమే. కానీ ప్రాణుల మీద ప్రేమ మాత్రం వహించాలి, పక్షపాతం లేకుండా. ప్రియభాషక, ప్రియంగా మాట్లాడాలి. రాజులకి సహజంగా కుదరదు. ప్రభుత్వం చేతిలో ఉన్నవాడికి ఎలా ఉంటుందంటే చీటికి వాడికి చిరాకు ఎక్కువ, కటువుగా మాట్లాడతారు. జాగ్రత్త పక్క చీరేస్తానన్నట్టుగా మాట్లాడతారు. ఇది రాజుల యొక్క లక్షణం. కానీ నీవు మాత్రం ప్రియ భాషకుడివి, సాధ్యమైనంత కటు మాటలు ఉపయోగించకు, ప్రియంగా మాట్లాడు. ప్రజల్ని ప్రేమగా ఆదరంగా మాట్లాడి ఆకట్టుకో. మాన్యాన్ మానయత యజ్వా బ్రహ్మణ్య సాధు సమ్మతగా, ఎవరిని గౌరవించాలో వాళ్ళని గౌరవించాలట. పండితులను, కవులను, గాయకులను, ఇటువంటి వాళ్ళందరినీ మాన్యులు అంటారు. ఈ మాన్యులు ఇంటికి వచ్చినప్పుడు గౌరవించకుండా వాళ్ళని కూర్చోబెట్టకుండా సరిగ్గా పలకరించకపోతే 7 జన్మల పుణ్యం నశిస్తుందిట. అందుకే ఇంటికి ఒక పండితుడు, ఒక కవి, ఒక జ్ఞానం, ఒక మంచి విద్వాంసులు వచ్చినప్పుడు కూర్చోమనాలి, మాట వరుసగా కూర్చోమనాలి. అబ్బే ఈ కలియుగంలో వీడు వస్తే లోపల కూర్చోబెట్టాలేమో, వీడు కాఫీ ఇవ్వాలేమో లేనిపోందరుకుని చెప్పేసి కానీ దోషం అట. శాస్త్రం ఖచ్చితంగా చెబుతున్నది. అటువంటి పెద్దలు వచ్చినప్పుడు కనీసం కూర్చోమనడం ధర్మం, ఏం పెట్టకపోయినా పర్వాలేదు. అలా వారిని గౌరవించకపోతే ఏమవుతుంది? 7 జన్మ కృతం పుణ్యం వినశ్యతి, 7 జన్మల్లో చేసిన పుణ్యం నశిస్తుందిట. అసలు మనం చేసే పుణ్యం ఎంత? 7 జన్మల పుణ్యం పోతే మళ్ళీ రమ్మంటే వస్తుందా? అంచేత నువ్వు గౌరవించదగిన ఆ పండితుల్ని, విద్వాంసుల్ని, పౌరాణికుల్ని గౌరవించు. యజ్ఞపరాయణ, యజ్ఞాలు చేసేటటువంటి వాళ్ళని, యజ్ఞాలు చేయించి వాళ్ళని గౌరవించు. మంచి వేదమంత్రాలు చదువుకున్న బ్రాహ్మణోత్తముల్ని గౌరవించు. సాధు సమ్మతగా, సాధు సమాజంలో కొంతమంది సాత్వికులు ఉంటారు, వాళ్ళు ధర్మాత్ములు అయి ఉంటారు, సత్సంగంలో ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో మన ఇంటికి, ఏది సత్సంగాలు ఇలాంటివి చేసేటటువంటి ఉత్తములు, పెద్ద మనుషులు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క ప్రచారం చేసేవాళ్ళు, వాళ్ళని కూడా గౌరవించాలట. అలాంటి వాళ్ళని గౌరవించకపోతే కూడా ప్రమాదం. వాళ్ళందరినీ జాగ్రత్తగా వ్యవహరించాలి. సమశత్రౌ చ మిత్రే చ వ్యవహారస్థితౌ నృప సూతేనోక్తాన్ గుణానిత్థం సతదా మాగధేన చ. సమశత్రౌ చ మిత్రే చ, శత్రుడి యందు మిత్రుడి యందు సమానంగా ఉండాలట. శత్రువుని చూడగానే దుడ్డుగా రోడ్డు పుచ్చుకుని నెత్తి మీద కొట్టాలనిపిస్తుంది మనకి, నిజం కదా? అదే మిత్రుడిని చూస్తే అయ్యి బాబా వచ్చేవారా అని వాడు నేను కాఫీ తాగాను నాకు వద్దు మొర్రు అన్న మళ్ళీ బుద్ధి వస్తుంది. అది మిత్రుడిని చూస్తే. శత్రువుని చూస్తే వాడి దగ్గర ఉన్న కాఫీ కూడా లాక్కోబుద్ధి వస్తుంది. కానీ రాజన్నవాడు శత్రుమిత్రులు సమానంగా ఉండాలి. అసలు ఏ ప్రాణి అయినా అలా ఉండాలి. ఇది ఒక ఆయనకి చెప్పిందే కాదు, శత్రువుల్ని మిత్రుల్ని సమానంగా చూసుకోవాలి. వాడిలో ఉండే దుర్గుణములను తిరస్కరించు, మనిషిని తిరస్కరించు. వ్యవహారంలో సాధ్యమైనంత వరకు మంచితనంతో వ్యవహరించు అని ఈ విధంగా సూతులంతా పొగడగా మాగధులు కూడా అలాగే అతన్ని చాలా పొగిడారు. ఓ మహారాజా, నీవు యజ్ఞములు చెయ్యి, యజ్ఞములు చేసినప్పుడు దక్షిణలిగి అధములు, చండాలురు, కుక్కలు, నక్కలు, ఎండిపోయిన పీడిత మానవులు, ఇటువంటి వారందరికీ కడుపు నిండా భోజనములు పెట్టెదవుగాక, దక్షిణలందరికీ ఆ పండితులైన వారికి ఇద్దువుగాక అని వాళ్ళు దీవించారు. అది విన్నాడు ఆయన. అన్ని మనస్సులో పెట్టుకున్నాడు. ఈ కృతజ్ఞత, ధర్మ లక్షణాలన్నీ మనస్సులో పెట్టుకుని ఇవన్నీ ధారణ చేసేసాడు. నేను ఇలాగే రాజ్యం పాలిస్తాను అని మాట ఇచ్చాడు. ఇచ్చేం చేశాడు?
చకార హృదితాదృక్చ కర్మణ కృతవానసు, మనస్సులు అలా పెట్టుకుని వారు చెప్పినట్టుగా కర్మాచరణ చేశాట, వ్యతిరేకంగా చేయలే, ఎప్పుడూ ధర్మం తప్పల, కృతజ్ఞతను విడిచిపెట్టలేదు, మంచి కర్మలు చేస్తూ ఉండేవాడు. ఆ మహారాజు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు 1000 యాగాలు చేశాట, మొత్తం అన్ని రకాలు. ఏమైతేనే పౌండరీకము, వాజపేయము, ఈ పైతామహము, అశ్వమేధము, ఇటువంటి అనేకమైన యజ్ఞాలు చేశాట. తతస్తు పృథివీపాల పాలయన్ పృథివీమిమాం యాజ వివిధైర్యజ్ఞైర్మహద్భిః భూరి దక్షిణై. ప్రజల్ని ప్రజానురంజకంగా పాలించి యజ్ఞములు చేసి, ఆ యజ్ఞములు చేసినప్పుడు పిసిరిగొట్టుదనంతో పంపించలా, భూరి దక్షిణలు ఇచ్చాడు. భూరి అంటే 2 అర్థాలు. భూరి శబ్దమునకు బంగారం, సువర్ణపు రాసులు పోసేశాడు. అలాగే భూరి అంటే అధికం, కావలసినంత దక్షిణ ఇచ్చాట, అందరినీ సంతోషపెట్టాడు. ఇంకా చాలా ధర్మాలు చేశాడు. అయితే ఒక చమత్కారం మాత్రం జరిగింది. ఈయన రాజ్యానికి వచ్చిన మొట్టమొదటి రోజుల్లో యజ్ఞం అయిన వెంటనే ప్రజలంతా వచ్చారట. ఒకేసారి రాజ్యం అంతా సుభిక్షంగా లేదు, చాలా కష్టపడవలసి వచ్చింది వీరు కూడా. ఈయన రాజ్యానికి వచ్చిన కొద్ది రోజులకే ఎక్కడ లేనటువంటి ప్రజలు ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చి, మహారాజా పంటలు పండడం లేదు, ఎక్కడ భూమండలంలో ఒక్క పంట లేదు, నీళ్లు లేవు, భూమి అంతా అస్తవ్యస్తంగా ఉంది అన్నారు. అప్పుడు ఈయన అదుపులో పెట్టాడు. పెట్టాక ఈ పంటలన్నీ వచ్చాయి. ఆ అదుపులో ఎలా పెట్టాడు ఏమిటి అని అనుమానం వచ్చింది మైత్రేయునికి. ఏమయ్యా, ఆయన మహానుభావుడు, ఆయన కాలంలో పంటలు దున్నకుండానే భూమి పండేదన్నో, అలా రావడానికి పృథు చక్రవర్తి దారిలో పెట్టాడన్నో, ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు మాత్రం కరువుతో ఉండేదన్నో, కరువుతో ఉన్న భూమిని ఆయన దున్నకుండానే పంటలు ఇచ్చే స్థాయికి ఎలా తీసుకెళ్ళాడు, అది ఆ ఘట్టం ఏమిటో నాకు వివరంగా చెప్పు, నాలో ఉండేటటువంటి సందిగ్ధతని తొలగించు అనగా, అయితే చెబుతున్నా విను. మహారాజు పట్టాభిషేకమైనటువంటి కొద్ది రోజులకు ప్రజలంతా ఆయన దగ్గరకు వచ్చారటండి. తం ప్రజా పృథివీనాథం ఉపతస్తు క్షుధార్థితాః ఓషధీషు ప్రణష్టాసు తస్మిన్ కాలే హ్యరాజకే తమూతుస్తే నతాః పృష్టాస్తత్రాగమన కారణం. మహారాజు దగ్గరికి వచ్చారు ప్రజలు, చేతులు జోడించారు. మహారాజా, మహారాజా, మీ తండ్రి చచ్చిపోయిన తర్వాత రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది. మీ తండ్రి ఏమో యజ్ఞాలు చేయకపోవడం వల్ల సారం అయిపోయింది, భూమి మీద నదులు లేవు, వర్షాలు లేవు, ఎండిపోయాయి. అరాచకత్వం వల్ల, అతని అధర్మాల వల్ల అతను చచ్చిపోయి మీరు పుట్టేలోపు చాలా ఇబ్బందులు వచ్చేసాయి. ఓషధులు నష్టమైపోయాయి, పంటలు లేవు, వృక్ష దేవతలు లేవు, తిండి లేదు, మలమల మాడిపోతున్నారు ప్రజలు. మీరు కొత్తగా పైతామహ యజ్ఞం చేసి మంచి గుణములు కలిగిన వాళ్ళనే ప్రశంస పొంది రాజ్యానికి వచ్చారు. మీలో అందరూ పొగిడిన ఆ మంచి గుణాలు ఉన్నాయని మేము దగ్గరికి వచ్చాం. తమరు దయతో మమ్మల్ని అనుగ్రహించండి. ఏమిటంటే ఓషధులు లేవు, ప్రజలు క్షీణించిపోతున్నారు. విధాత కమండలంలో ఉండే గంగ భూమి మీద ఎడతెరపు లేకుండా ప్రవహించేది. ఆ గంగా ప్రవాహం సక్రమంగా ఉన్నంతకాలం భూమి మీద ఇబ్బందులు లేవు. కానీ గంగా ప్రవాహం అంతా మీ తండ్రి గారి కాలంలో ఎండిపోయింది. ఇప్పుడు ఆ గంగ మళ్ళీ రావాలి, లేదా పంటలు లేవు. నేల చూడు ఎక్కడైనా బాగా నెరలు ఇచ్చేసింది. పొలాలట నీళ్లు పెట్టకుండా అలా ఉండిపోతే ఎండలకు మాడిపోయి నెర్రలు బీటలు ఇస్తుంది. అలా బీటలు వారి ఉంది. దేహినక్షుత్పరీతానాం ప్రజానాం జీవనౌషధి. మాకు జీవన రూపమైన ఔషధం అయ్యా, బతికించు ప్రాణాలి, లేదా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం. ఆకలి బాబోయ్, మాకున్నది ఒకటే రోగం. ఏమిటి రోగం అంటే ఆకలి రోగం. ఈ ఆకలి రోగానికి అన్నం అనే మందు తప్ప మరో మందు పనికిరాదు. అంచేత ఆహారాన్ని ప్రసాదించు. మహారాజు ఇది విన్నాడు. ఏమిటేమిటి భూమి ఇంత అరాజకత్వమా అని ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. ఆయన దివ్య దృష్టికి అర్థమైందట, భూమి మొత్తం సారం అంతా లాగేసుకుందట భూమిలోకి. ఇప్పుడు భూమి అంతా ఏ సారం లేకుండా పైనంతా పొరలు ఎండిపోయి ఉన్నాయి. ఔషధాలు, వృక్షాలు,
పంటలు విత్తనాలు కూడా లేవటండి, ఒక్క వరి కింద లేదటండి భూమి మీద, మొత్తం అన్ని లాగేసుకుంది లోపలికి. కనీసం ఒకవేళ నీరు వచ్చినా పండించడానికి విత్తనం ఉంటే కదా పండించేది, విత్తనం కూడా లేకుండా అన్ని లాగేసింది లోపలికి. ఎందుకంటే వేరుడు పాపాత్ముడు, అందుకని వాడిని దృష్టిలో పెట్టుకుని ఆవిడ భూమండలంలో కరువు సృష్టించింది. ఓహో భూదేవి, నువ్వు కృత్రిమమైన కరువు కలిగించావా, మొత్తం అంతా లోపలికి లాగేశావా, సారం లేని భూమి మిగిలింది, ఇప్పుడు అసారమైన ఈ భూమిని అంతు తేల్చేస్తానని భూమి మీద కోపగించేట ఆయన. ఇదివరకంటే మా తండ్రి కాలంలో సారం అంతా లాగేస్తే లాగేసావు, ఇప్పుడు నేను వచ్చానుగా, అయినా మరి ఎందుకు ఇవ్వడంలో ప్రజలకి సారం అంటే నీకు అహంకారం ప్రబలింది, నిన్ను క్షమించకూడదు అనుకున్నాడు. వెంటనే ఏం చేసేట, తతస్తు నృపతి దివ్యం ఆదాయ అజగవం ధను శరాంశ్చ దివ్యాన్ కుపితక సోన్వధావద్వసుంధరా తతో ననాశత్తరిత గౌర్భోత్వా చ వసుంధరా సాలోకాన్ బ్రహ్మలోకాదీన్ సంత్రాసాదగమన్మహి. మహారాజు గారు వెంటనే ఇలా తలుచుకున్నాడు. ఆజగవం అనేటటువంటి అతని దివ్య ధనుస్సు చేతిలోకి వచ్చేసిందిట. దివ్య బాణములు ఉన్నాయి. ఆ బాణం ఒకటి తీసుకుని ఎక్కుపెట్టి ఈ భూమండలాన్ని భస్మం చేసేస్తాను అని ఎక్కుపెట్టి వేయబోయేట. వెంటనే అత్యంత క్రోధపూర్వకంగా ఆయన బాణం ఎక్కుపెట్టడంతో హడిలెత్తిపోయింది భూదేవత, వణికిపోయింది. ఓరనాయను అని ఒక ఆవు రూపం ధరించింది. ఆవు రూపం ధరించి రక్షించండి బాబు రా అని ఏడుస్తూ వెలుదేరిందట. అశ్రుముఖి కన్నీళ్లు గార్చింది. బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. వరస పెట్టి బ్రహ్మలోకానికి వెళ్ళి, బ్రహ్మదేవ నన్ను రక్షించండి. అవి వచ్చేవాడు పృథు చక్రవర్తి, నేను రక్షించలేను, నా వల్ల కదా ఆయన చేతులు ఎత్తేశాడు. బ్రహ్మలోకం నుంచి కైలాసానికి వైకుంఠానికి సమస్త లోకానికి తిరిగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గోవు రూపంతో ఆ గోవు పరిగెత్తని చోటు లేదు భూమి. ఎత్ర ఎత్ర యయౌ దేవి సా తదా భూతధారిణి తత్ర తత్ర తు సా వైన్యం దదృశేభ్యుద్యతాయుధం. ఆ గోవు భూమి ఎక్కడికి వెడితే అక్కడే వెనకే ఉండేవట్టి ధనుసు పుచ్చుకొని ఏ లోకానికి వెళ్ళినా వెంటబడి వస్తున్నాడు ఆయన. చూచింది, భయపడిపోయింది. ఇక ఈత నుంచి తప్పించుకోవడం నా వల్ల కాదు. కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం, ఆ లోకం ఈ లోకం లేకుండా అన్ని మాలోకాలు ఈయన నా వెంటబడి వస్తున్నాడు. ఈయన రానిలో చోటు లేదు, బాణం విడిచిపెడితే ఏమైపోతాను అనుకుని వణికిపోయింది. ఇంకా లాభం లేదు, పరిగెత్తి ప్రాణం దక్కించుకోవడం అసంభవం అనుకోగానే ఆగిపోయింది. ఆగిపోయి ఆయనకి రెండు కాళ్ళు ఎత్తి ముందు కాళ్ళు ఎత్తి నమస్కరించింది. ప్రవేపమాన, వణికిపోతుందో పక్కన చెమట్లు పట్టేసే. తద్బాణ పరిత్రాణ పరాయణ, ఈ బాణము నుంచి కాపాడుకోవాలి తనను తాననే ప్రయత్నం చేస్తూ ఏడుపు గొంతుకుతో ఇలా అన్నదట ఆ భూదేవి. ఏమన్నది, ఓ రాజేంద్ర, స్త్రీవధ మహాపాపం, నా వెంటబడి ఆ బాణం విడిచిపెట్టి చంపడానికి సిద్ధపడుతున్నావు. నేనేం పాపం చేశాను? స్త్రీని కదా, అందులో గోవులు కదా, స్త్రీహత్య, గోహత్య, భూహత్య, 3 మహాపాపాలు చుట్టుకోవా? నన్ను విడిచిపెట్టు, నా వెనకాతలు ఎందుకే బాబా బాణం ముచ్చుకుపడ్డాం అందుట. వెంటనే పృథు చక్రవర్తి అన్నాడు, ఏకస్మిన్ యత్ర నిధనం ప్రాపితే దుష్టకారిణి బహూనాం భవతి క్షేమం తస్య పుణ్యప్రదోవథః. ఏమన్నావు? నువ్వు నిజమైనవువా? నిన్ను చంపితే గోహత్య రావడానికి? నువ్వు స్త్రీవా? స్త్రీవైతే పిల్లల లాంటి ప్రజలందరూ చావడానికి మూలకారకురాలు అవుతావా? కరువు సృష్టించి చంపేస్తావా? అటువంటి నువ్వు ఉంటే ఏమిటి, ఊడితే ఏమి? ఒక్క విషయం చెబుతున్నా విను. ఒక్కళ్ళు వల్ల లోకమంతా అల్లకల్లోలం అయిపోయినప్పుడు, ఒకడి వల్ల ఎక్కువ మందికి అపకారం జరిగినప్పుడు ఆ ఒక్కరిని చంపి తక్కిన వారిని కాపాడమని ధర్మశాస్త్రం చెబుతోంది. ఒక దుర్మార్గుడు 1,00,000 మంది ప్రజల్ని చంపడానికి సిద్ధపడుతున్నాడు, దొంగ, వాడిని చంపేయాలి. ఈ 1,00,000 మందిని కాపాడాలి. అంచేత 10 మందిని కాపాడటం కోసం ఒకళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇప్పుడు నేను నిన్ను చంపేస్తే నాకు పుణ్యం కలుగుతుంది, ప్రజలందరికీ సుఖం కలుగుతుంది. భూదేవి అందట, గొప్ప మాటలు చెప్పేవయ్యా, ప్రజలకు ఎందరికీ సుఖాలా కలుగుతుంది? నేను తెచ్చాననుకో అప్పుడు భూమి ఉంటుందా? నేను గోరూపంలో ఉన్నాను కాబట్టి జీవించి భూమిలాగా ఆగింది. ప్రజానాముపకారాయ
యది వాం త్వం హనిష్యసి ఆధారః కః ప్రజానాం తే నృపశ్రేష్ఠ భవిష్యతి. ఓ మహారాజా, నన్ను చంపేశావు, ప్రజల కోసం నన్ను చంపుతానంటున్నావు, నా వల్ల ప్రజలకు కరువు వచ్చిందనే కోపంతో నన్ను చంపుతానంటున్నావు. నేను చచ్చిపోతే ఈ భూమి అంతా మాయమై కరిగిపోయి నీళ్ళలో గడిపోతుంది కదా, అంతే కదా మరి నా శరీరం పోతే. అప్పుడు ఈ ప్రజలంతా నీళ్ళలో పడి సముద్రంలో చచ్చిపోరా, ఆ పాపం నీది కాదా అంది. మొత్తం ప్రజలందరూ సముద్రం పాలైపోతారు. నా గోరూపం ఉన్నంత వరకే ఈ భూమిలో మట్టిగా ఉంది. నేను గోవుగా మరణం పొందితే తక్షణం ఈ మట్టి అంతా ఏమైపోతుంది, నా శరీరంలాగే విడిపోయి నీళ్లలో కలిసిపోతుంది, నేను నశించిపోతాను. అప్పుడు ఈ మొత్తం ప్రజలంతా సముద్రంలో నీళ్లలో పడి చచ్చిపోతారు. అందరినీ చంపిన పాపం నీది కాదా అంది. ఒక మిలిపిడితే ఆయన ఏమన్నా ఆగుతాడేమోనని. త్వాం హత్వా వసుధే బాణైః మచ్ఛాసన పరాంముఖీం ఆత్మయోగ బలే నేమాధారయిష్యామ్యహం ప్రజాః. నువ్వు లేకపోతే ఈ ప్రజలు పోరవు, నువ్వు లేకపోతే ఈ సృష్టి ఆగుతుంది అనుకుంటున్నావా? ఓ భూమి, పరమ పాపాత్మురాలివై ఆజ్ఞోల్లంఘన చేసి ప్రజల చావు కారకురాలు అవుతున్న కారణం చేత నిన్ను చంపి నా యోగ బలంతో మరొక భూమిని సృష్టిస్తా. ఇక్కడ ఆ యోగ బలంతో వీళ్ళందరూ నిలబెడతాను, నీళ్లలో ములిగి చావరు వాళ్ళు, నా యోగ శక్తితో నిలబెడతానన్నాడు. ఆయన విష్ణు స్వరూపుడు, ఆయన కదో పెద్ద లెక్క. నిజానికి చంపేస్తాడా? బెదిరించి దారిలో పెట్టాలి, లేకపోతే ఆవిడ మాట వింటలేదు. అప్పుడు భార్య ఒక్కొక్కప్పుడు మాట వినకపోతే కొంతమంది భర్తలు కర్ర బుచ్చుకుంటూ ఉంటారు. అలాగే భర్త కూడా మాట వినకపోతే ఆవిడ కూడా కాంతాకరవాలం చీపురు కట్టి ఆవిడ బుచ్చుకుంటూ ఉంటుంది. అదంతా ఒక ఆట. స్వామి విష్ణు స్వరూపుడు కనుక ఈయన బెదిరించడానికి నిన్ను చంపిన యోగ బలంతో నేను భూమి మీద ప్రజలు నిలబెడతాను, నీళ్లలో బతికించగల వాళ్ళని అన్నాడు ఆయన కావాలంటే. అప్పుడు అర్థమైపోయింది ఆవిడికి. తతః ప్రణమ్య వసుధ తంభూయ ప్రాహ పార్థివం ప్రవేపితాంగీ పరమం సార్థసం సముపాగత. అత్యంత భయభీతురాలైంది. ఇక నా ఆటలు సాగవు, చంపేసి అన్నట్టుగా నన్ను భూమిని నిలబెట్టగలడు, ఇంకో భూమిని వాళ్ళందరినీ బతికించగలడు ఈయన మహానుభావుడని గ్రహించింది. ఒడిగిపోతూ కాళ్ళ మీద పడిపోయింది, దండం పెట్టేసింది. ఓ మహారాజా, నన్ను చంపి కొత్త భూమిని సృష్టించుకునే అగత్యం నీకు అక్కర్లా, నన్నుగా ఉండని ప్రజలకు ఉపకారం చేసే మార్గం చెబుతా. అలా చెబితే నిన్నెందుకు చెబుతాను, బుద్ధిగా ఉంటే ఎందుకు చెబుతావు? పిల్లలు పాఠం చదివితే మేస్టారు కొడతాడా? కొట్టడు. అలాగే భూప్రజానీకానికి ఉపకారం చేసే మార్గం నువ్వు చెబితే నేను క్షమిస్తాను. అయితే చెబుతున్నా విను ఉపాయం. అంతట ఏమందా భూదేవి, ఉపాయతః సమారబ్ధాః సర్వే సిద్ధ్యంత్యుపక్రమాః తస్మాత్ వదాంయుపాయంతే తం కురుష్వ యదీచ్ఛసి సమస్త యామయా జీర్ణ నరనాథమహౌషధీః యదీచ్ఛసి ప్రదాస్యామి తాః క్షీరపారిణామినీః. ఓ రాజా, కష్టపడి ప్రయత్నం చేస్తే ఏ పనైనా వస్తుంది. యత్నం చేయకుండా పని చేయకుండా ఎవరికైనా కోరిక ఎలా సిద్ధిస్తుంది? కోరిక తీర్చుకోవాలంటే కష్టించాలి, ఫలించాలి, అది చెయ్యాలి. పని చేస్తే పనికి ఫలితం వస్తుంది. నేను నీకు ఉపాయం చెబుతున్నాను. నేను ఇప్పుడు గోవు రూపంతో ఉన్నాను, నాలో మొత్తం సారం అంతా ఉన్నది. ఔషధులు, భూమి మీద ఉండే సారం, పంటలు పండించే శక్తి ఈ పాల రూపంలో లోపల ఉంది. నా పాలు పిండుకో, ఆ పాలు పిండుతూ ఎవరు ఏ కోరికతో పాలు పిండితే ఆ కోరిక సిద్ధిస్తుంది. ధాన్యం భూమి మీద, వరికి సంబంధించిన బీజములు కావాలి అని పాలు పిండు, ఆ పాలు భూమి మీద పోస్తే అక్కడ వరి విపరీతంగా పండుతుంది. నీవు బతికున్నంతకాలం ఒక్కసారి ఆ పాలు వేసావు కనుక ఇంకా మళ్ళీ దున్నకుండానే పండిస్తాను, నువ్వు ఉన్నంత వరకే ఇది. అలాగే గోధుమలు, ఆవాలు, ఇంకా ఏ ధాన్యములు కావాలంటే అవన్నీ సృష్టిస్తాను నీకోసం. ఇంకా నదులు, నీళ్లు, ఔషధులు, వృక్షాలు, కొండలు, గుట్టలు, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కోరిక తీర్చుకోవడం కోసం నా పాలు పిండండి, ఆ పాల రూపంతో మీ అందరికీ ఇస్తాం. కాబట్టి ఈ పాలు పిండుకుని అన్ని వస్తువులు సృష్టించుకున్నాయన మహారాజా. ఆ పాల రూపంలోనే నా సారం ఉన్నది కనుక ఓ ధర్మాత్ముడా, ప్రజాహితం కోసం నువ్వు ఈ పని చెయ్యాలి. అయితే దీనికి ఒక ఇబ్బంది ఉంది. నాకు దూడ ఉంటేనే పాలిస్తాను, ఆవుకి ఎప్పుడు దూడ కావాలి.
దూడ వచ్చి ముందుగా కాసిన పాలు తాగితేనే అప్పుడు పాలు ఇవ్వడం మొదలు పెడతా, లేకపోతే ఘనించిపోయే పాలు గడ్డగట్టేసేయి. ఇప్పుడు ఆవు దూడ కావాలి, ఒక దూడ కావాలి, ఇక్కడికి ఓ దూడను తీసుకురా. ఆ దూడ ఎటువంటిది అయి ఉండాలి? మామూలు దూడ అవ్వకూడదు, ధర్మస్వరూపతల గొప్ప దూడ అయి ఉండాలి. మామూలు చిన్న చితక దూడ కాదు, ఎవడో ఒకడు దొరికాడు కదా అని చెప్పేసి వాడిని పట్టుకొచ్చేస్తే కాదు. మహానుభావుడు ఎవడో ఒకడిని దూడం చెయ్యి. తంతు వత్సం కురుష్వత్తం క్షరేయం ఏన వత్సల సమాంచ కురు సర్వత్ర ఏన క్షేరం సమంతతః వరౌషధీ బీజభూతం బీజం సర్వత్ర భవయే. ఒక మహానుభావుడు ఎవడో దూడవ్వాలి. ఆ దూడ వచ్చి పాలు తాగ్గానే వాత్సల్యం కలిగి, నాకు దూడ మీద ప్రేమ కలిగి కోరికలు తీర్చే పాలు కురుస్తాను. తర్వాత ఇప్పుడు నాకు పర్వతాలు ఎక్కువైపోయాయి, చెట్లు గుట్టలు ఎక్కువైపోయాయి. కొన్ని పర్వతాలు కొట్టేసి సమతలం చేయి నేల, కొన్ని చెట్లు పడగొట్టి అడవిని ఆ ప్రదేశంలో వ్యవసాయ క్షేత్రంగా మారుస్తాను. నువ్వు అంత భూమండలం అంతా అడవి తప్పేం లేదుగా, మరి అడవిలో కొంత భాగాన్ని ప్రజలు ఉపయోగించుకోవడానికి వీలుగా, పొలం దున్నుకోవడానికి వీలుగా తయారు చేయి. నువ్వు నీ బాణాలతోటి కొన్ని కొండల్ని, కొన్ని గుట్టల్ని, కొన్ని చెట్లని పడగొట్టే. ఈ పనులన్నీ చేస్తే పాలు వస్తాయి. ఈ పాలు అక్కడ పోస్తే ఆ కొండలు సమతలమైన చోట, అడవులు కొట్టబడి భూమి సమతలమైన చోట పంటలు తయారవుతాయి. నీ ఉన్నంత వరకు పండిస్తాను, తదనంతరం ఈ విత్తనాలతోటి ప్రజలు వ్యవసాయం చేసుకు బతుకుతారు. ఇది నేను నీకు ఇచ్చే వరం. ఏమంటావనగా నేను ఆనందపడ్డాడు. ఓ సదేనా అన్నాడు. ఆయన ఏం చేశాడో ఏమిటో రేపటి రోజు కార్యక్రమంలో 6:30కు ముచ్చటించుకుందాం. అత్యంత పవిత్రమైనది భూమండలాన్ని ఆయన సమతలం చేసిన కథ, అది వినండి, తరించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.